టాప్ లేచిపోయింది. అండ్ ఇప్పుడు వీటన్నిటికి మీ డాడీ నాకు జ్యువెలరీ ఇప్పిస్తాడు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఇంత చీప్ వచ్చింది కదా నాన్న. అది ట్రౌజర్ గ్రౌండ్ ప్యాంట్ అంటే గ్రౌండ్ దేక్కుంటే వెళ్ళలేదు. ఇక్కడ ఒక 20 kgs, ఇక్కడ ఒక 20 kgs పెరిగింది ఇద్దరికి. మా వాళ్ళతో ఉగాది పచ్చడి చేస్తున్నాం. వావ్ 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 వావ్. నేను స్ప్రౌటెడ్ బనానా కూడా తీసుకుంటాను. ఏమిటండి మీరు మాట్లాడేది? వావ్, మధ్యలో ఉన్న క్రీము గీమ్ అంతా పెట్టి షాపింగ్ మీకు అందరికి చూపిస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇది వచ్చేసి నాకు మా శ్రేయాస్ కి బట్టలు కొనుక్కున్నాము. మా ఇద్దరికి కలిపి బిల్లు దాదాపు 20,000 దాకా అయింది జస్ట్. సో ఇది ఫస్ట్ తక్కువ రేట్ లో చూపిస్తాను. ఇది 399 రూపాయలు. అద్భుతమైన టాప్. బాగుందా? బాగుందా? టాప్ లేచిపోయింది. తర్వాత నేను పద్ధతిగా రెడీ అవుదామని చెప్పేసి కుర్తాలు కూడా కొనుక్కున్నా. సిల్క్ క్లాత్ లో. ఇదిగోండి, ఇది వచ్చేసి అచ్చంగా 1399 రూపీస్. బట్ దిస్ ఆల్సో హ్యాస్ అ ప్యాంట్. యా. అండ్ నెక్స్ట్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది ప్లెయిన్. నేను కొంచెం తగ్గినట్టున్నా, 2 కిలోలు తగ్గంగానే నాకు ఎక్సెల్ నుంచి ఎల్కి వచ్చేసాయి అనమాట సైజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 1199 మ్యాచింగ్. నువ్వు కూడా పింకా ఎల్లా నువ్వు? అమ్మ నీ అంటున్నానా నేను? దానికి ఇలా ప్యాంట్ కూడా వచ్చింది. అంతలా ఉన్నానారా నేను? అంతా అయిపోయిందమ్మా, ఫ్రెండ్షిప్ అయిపోయిందమ్మా. ఇది ప్యాంట్. ఇది వచ్చేసి ఇంకొక షర్ట్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం స్టైలిష్ గా అనిపించింది నాకు, ఎందుకంటే ఇక్కడ 2 తాళ్ళు ఇచ్చారు కట్టుకోవడానికి. స్టైలిష్ అయిపోయిందా? అవును. అండ్ ఇది 1199 రూపీస్ విత్ ప్యాంట్. ఇది కూడా షింక్ అవ్వదు కాబట్టి ఇది కూడా బాగా నచ్చింది నాకు, కొనేసా. అండ్ ఇప్పుడు వీటన్నిటికి మీ డాడీ నాకు జ్యువెలరీ ఇప్పిస్తాడు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఇది నా నైటీ కమ్ కార్డ్ సెట్ అనమాట. బాగుంది కదా? ఎవరో యాడ్ లో చూసాను నేను ఇది, అందుకే కొన్నా. అండ్ ఇది 699 రూపీస్ మాత్రమే, ఈ రెండు కలిపి. ఎంత చీప్ వచ్చింది కదా నాన్న. నా సంపాదన మొత్తం దీని మీద ఆధారపడి ఉందిరా. కాబట్టి ఇది కరెక్ట్ గా ఎప్పుడు వస్తుంది అంటే ఇలా బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చినప్పుడు ఇదిగో ఇలా 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 పెట్టి, ఇప్పుడు నువ్వు తినడానికి లేదు అన్నప్పుడు బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన డ్రెస్ ఏంటంటే, నేను కొన్న వాటిలో కాస్ట్లీయెస్ట్ ఉగాది డ్రెస్ 1599. ఇదే పాత రంగులా ఉంది అనుకున్నా. అది ఎందుకు కొన్నారు? నాకు నచ్చిందిరా, బాగా హ్యాపీగా అనిపించింది. అది ప్యాంట్ కూడా సేమ్ మ్యాచింగ్ వచ్చింది. గుడ్ ఎక్స్ట్రా ఉంటే ప్యాంట్ కూడా ఇచ్చేసాడు. అండ్ ఇది వచ్చేసి కలర్ బాగా నచ్చి హుడ్డీ టాప్ కొన్నా. క్యూట్ గా ఉంది కదా? ఇది 599 ఓన్లీ. ఇవన్నీ కూడా ఎక్కడ కొన్నాను నేను? షాప్ యూనియన్. ఇది మా శ్రేయాన్ గాడికి షర్ట్, టీ షర్ట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అన్ని కూడా మంచి రంగులు కొన్నాను. ఈ రంగు కలర్ ఏంటో చూద్దాం. ఎస్, ఇట్స్ బ్లాక్ కలర్. 769 రూపీస్. దిస్ ఇస్ వెస్టర్న్ టాప్ అనమాట. నా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, నా టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. ఆ తర్వాత ఇది ప్యాంట్. ఈ ప్యాంట్ కి తగ్గట్టుగా ఇది టాప్. ఇది 1299 రూపీస్. బాగుంది కదా? నాకు బాగా నచ్చింది ఇది కూడా. అండ్ ఇందాక గ్రీన్ కొన్నాను కదా, దానికి సంబంధించింది ఇది ప్యాంట్. అండ్ ఓ యా, దిస్ ఇస్ వన్ మోర్. యాక్చువల్లీ ఇది అంబ్రెల్లా కట్ అనమాట. బాగుంటుంది. అంటే అంబ్రెల్లా అక్కర్లేదు, ఎండ తగ్గదు అనమాట. బ్లాక్ బ్లాక్ కలర్ కదా, అంబ్రెల్లా కాబట్టి తగ్గదు. దానికి ప్యాంట్. అండ్ ఇది వచ్చేసి ఇదంతా ఇది 1099 రూపీస్ పడ్డది, అందుకే కొన్నా. బాగుంది కదా? బట్ ఇట్స్ బ్లాక్. బ్లాక్ లోనే ఎందుకు అంటే బ్లాక్ లో సన్నగా కనిపిస్తాము. చూడగానే కొనాలనిపిస్తుంది. ఒక 2 లెగ్గిన్స్ ఉన్నాయి బ్లాక్, 3 లెగ్గిన్ లేదంటే షిమ్మర్ లో లేదని తీసుకున్నాను. నెక్స్ట్ అయ్యి అంతేనా? ఇన్నే కొన్నా నేను. ఇంత అన్యాయమైందిరా. ఇది మా ఇంట్లో ఒక వేస్ట్ ఫెలోది. ఇంతకుముందు మీడియం సైజ్ ఉంటే ఇప్పుడు వాడు ఎల్ సైజ్ కి వచ్చాడు కాబట్టి మళ్ళీ కొనాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ ఎప్పుడు కొనిపిస్తున్నావు నాన్న? ఉగాది పండగకి నల్ల బట్టలు వేసుకుంటాడట మా వాడు. నల్ల ప్యాంటు,
ఇదేంటిది? ఇది నల్ల ప్యాంటే కానీ ఇది ట్రాక్ ప్యాంట్. ఇది ట్రాక్ ప్యాంట్. ట్రాక్ ఇది మీద అది Trouser. గ్రౌండ్ ప్యాంట్. Oh, ground. ట్రాక్ ఇది గ్రౌండ్. అంటే గ్రౌండ్ దేక్కుంటే వెళ్ళలేదు, దేక్కుంటే వెళ్ళలేదు. గ్రౌండ్ మీద నడవాలి, ట్రాక్ మీద నడవాలి. మరి ఇది కూడా బ్లాకే. అది ట్రాక్ షర్ట్, అది ట్రాక్ షర్ట్. ఇది ట్రాక్ షర్ట్. ఓన్లీ ట్రాక్ మీద ఓ నడవాలి. దీనికి జిప్ ఉంది, దీనికి జిప్ లేదు, ఉక్కులు ఉన్నాయి. అది difference. ఇది ఇది కూడా బ్లాకే. అది టీ షర్ట్. అది Oh, t-shirt. మ్యాచింగ్ ఇట్లా తీసుకొచ్చేవా. ఓకే. అమ్మే అక్కడ ఒకటి తెల్లగా వచ్చింది. సో ఇవన్నమాట. బ్లాక్ అండ్ వైట్. ఇది మా ఉగాది షాపింగ్. ఈ వీటికే కలిపి 1000 రూపాయలు తక్కువ, 20,000 నాకు ఇవాళ అనవసరంగా మా ఇంటి తీసుకొని బయటకు వెళ్ళినందుకు నాకు ఇంత బొక్క. అండ్ ఉగాది కోసం మంచి కుకీస్, ఉగాది కోసం మంచి స్వీట్స్, మిల్క్ కేక్, కాజు కట్లీ, పేడా నాకు, అండ్ ఇదేదో బక్లావా అంట. ఇవన్నీ మంచి హల్దీరామ్స్ కి okay. కొనుక్కొని. ఎందుకు కాజు కాజు అనగానే చూడండి మోడీ ఎక్స్ప్రెషన్. హ్యాపీ ఉగాది గాయస్. ఉగాది వరకు ఉంచండి దాన్ని. థ్యాంక్ యూ. అది మా వాళ్ళు స్వీట్ల ఫ్యాన్లు అనమాట. అందుకే జస్ట్ ఇక్కడ ఒక 20 kgs, ఇక్కడ ఒక 20 kgs పెరిగింది ఇద్దరికి. I'm 35. ఓ Hey, I'm 80. ఓ యా ఉగాది శ్రేయాస్. హ్యాపీ ఉగాది. ఏ వద్దురా, అదే అరే ఆడి కష్టం రాదంతా. అదే అదంతా చేయడానికి నాకు 4 ఆకులు పెట్టినారా. ఇద్దరు చేస్తున్నారు అనమాట. సో ఉగాది రోజు పొద్దున్నే మంచిగా యాప పువ్వులు, సారీ అదే యాప పువ్వులు కోస్తున్నాం. ఉగాది మర్చిపోయాను దెబ్బకి. నేను చెప్పిన దెబ్బ. యాప పువ్వులు. ఈడేమో ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు పాపం. అదే అట్లా వీకర్ అది వేయరు. అరే ఆడి కష్టం అంతా నువ్వు వృధా చేయకు. ఆడి ఇప్పుడు దాకా ఒక పద్ధతిలో ఒక నీట్గా చేశాడు. నువ్వు వెళ్ళి మ్యాడ్ సినిమా చూసుకోపో. హలో స్పెషల్ ఇవాళ గారెలు, పులిహోర అయింది, పులిహోర కూడా అయిపోయిందా? ఓ వావ్. బొబ్బట్లు అవుతున్నాయి. బొబ్బట్లు అవుతున్నాయి. ఏమండి గారెలు పిండి. అండ్ ఇవాళ మేము బొబ్బట్లు చేసుకుంటాం, పోలేలు అంటాము. దానికి సంబంధించినవి రెడీ అవుతున్నాయి. సరే మై మమ్మీస్ వంటల స్పెషల్స్ అనమాట, ఉగాది స్పెషల్స్. అండ్ పచ్చడి చేయడానికి కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మేము ఉగాది పచ్చడి ప్రిపరేషన్లో ఉన్నాం అనమాట. సో ఈసారి ఉగాది పచ్చడి ఏంటంటే ఎప్పుడు మా మమ్మీ ఒక్కతే చేస్తుంది, బట్ ఈసారి నా పిల్లలకు కూడా నేర్పిద్దామని మా వాళ్ళతో ఉగాది పచ్చడి చేస్తున్నాం. వావ్ 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 వావ్. మా వాడు మంచిగా గీస్తున్నాడు. ఇందాక చక్కగా ఏమంటారు దాన్ని, వేప పువ్వు ఒలిసాడు. ఆ వేప పువ్వు ఒలిశాడు. ఇప్పుడు మామిడికాయని తురుముతున్నాడు. అమ్మయ్య తెలుగు వచ్చేసింది మమ్మీకి. నా ఇంకో కొడుకు టీవీ చూస్తున్నాడు, పని చేయమంటే రావట్లేదు. ఎవరు పని చేస్తారో అలాగే పుణ్యం వస్తుంది. రావు గారి పుణ్యం. వీళ్ళిద్దరూ కలిసి ఉగాది పచ్చడి కలుపుతారు అనమాట. ఉగాది పచ్చడి కొంచెం స్పెషల్గా ఆర్గానిక్గా ఇంకా హెల్దీ వేలో కలుపుతున్నాం మేము ఈసారి. అదే గోందు కట్టీరాతో. సో గోందు కట్టీరా గురించి మీరు చాలా వినుంటారు, ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. సో ఉగాది పచ్చడిలోకి అది కలుపుతున్నాం అనమాట. మేము ఎలాగో తింటున్నాం కాబట్టి కొంచెం హెల్దీగా తిందాం అనేసి. ఓకేనా, రెడీయా? ఓకే. సో ఫస్ట్ అమ్మమ్మ గైడెన్స్లో ఏమేమి వేయాలనేద్దాం. ఏమేమి వేయాలమ్మా? షర్ట్లు 6 రకాల రుచులు కావాలి. ఫస్ట్ 6 రకాల రుచులు వేయాలట. ఓకే, ఇది సప్పది అనమాట. ఈ సప్ప రుచి, దీనికి ఏ రుచి ఉండదు కాబట్టి గోందు కట్టిరాకి. అది అవసరం లేదు. ఫస్ట్ పులుపు అంట. పులుపు కోసం చింతపండు రసం వేయాలి. నువ్వు పిసుకాలన్నమాట. అది నువ్వు పిసుకుతావా? పిసుకుతావా? విసిగితే బెస్ట్ నాకన్నా. ఎవరు పిసుకాలి డిసైడ్ చేసుకోండి. పిసుకో. విసుగుతారు. కమాన్. కింద పడకుండా వేయాలి. సారీ బ్రో. గుడ్ బాయ్. నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ మమ్మీ తీపి. తీపి అట. తీపికి బెల్లం వేయాలి. ఇగో ఓకే. నెక్స్ట్ మమ్మీ చేదు. చేదు కోసం యాజ్ యూజువల్గా మనందరికీ తెలుసు, ఇది ఇట్లా వేసేయడమేనా వాటర్తో పాటు. వేప పువ్వు వేయాలి. వేప పువ్వులు. దీనికి రెడ్డి కూడా ఇడికే పొద్దున అంతా ఇడే వచ్చాడు. అండ్ నెక్స్ట్ మిరియాల పొడి. ఓ కారానికి మిరియాల పొడి అట. ఎంత ఎక్కువ తక్కువ. తక్కువ అవుతుందా?
తక్కువ వేయాలి ఎక్కువ వేయాలి తక్కువ వెయ్యి అంటున్నా అది. వెయ్యి చాలు. ఉప్పు ఇదిగో ఇది ఎట్లా వేయాలి? అది కూడా ఒక స్పూన్ తీసుకొని వేసేయి. ఇది ఒక స్పూన్ వెరీ గుడ్ బాయ్. ఇంకా వెయ్యి ఇంకొంచెం వేసారా, వెయ్యి వేసారా? వెయ్యి అంతే. చాలు. సో ఇవి యాక్చువల్లీ షడ్ రుచులు అయితే ఇప్పుడు కలిపారు. ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్కసారి వీటిని కలిపారా? నువ్వు కలుపుతావా? కమాన్. కలుపు. కూల్. మెల్లగా కలపాలి కానీ కింద పడేటట్టు కలుపుకోవద్దు నాన్న. వెరీ గుడ్. అట్లా తినొద్దు. గుడ్ బాయ్. ఇప్పుడు మరిన్ని రుచుల కోసం, మరింత ఆరోగ్యం కోసం ఫ్రెష్ ఫ్రూట్స్. యాపిల్, జామకాయ, కమాన్. అండ్ నెక్స్ట్ పోమోగ్రనేట్స్. ఇవంటే ఒలుచుకునే ఓపిక లేక ఆల్రెడీ ఒలిసినవి తెచ్చాను. నెక్స్ట్ వటికాయ కావాలా? అరటికాయ, అరటి పండు ఉన్నది. అదే అరటిపండ్. ఇక్కడ చాలా ఉగాది పచ్చడి చేస్తారా మీరు? అదే కదా, ఉగాది పచ్చడి ఇన్ ఆర్గానిక్ వే అని చెప్పాను కదా. చాలా నువ్వు బాగుంది. వేస్తావా? అలా వేయరు, ఇవి కట్ చేసి వేయాలి. అదే. కమాన్. గ్రేప్స్. ఓకే, అండ్ సలాడ్ రెడీ. కొంచెం ఆరోగ్యం కోసం నేను స్ప్రౌటెడ్ బనానా కూడా తీసుకుంటాను. ఏమిటండి మీరు మాట్లాడేది? స్ప్రైడెడ్ బనానా. స్ప్రౌటెడ్ కోకోనట్. చూసారా, మెమరీ మొత్తం పోయింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లేస్ట్, ఈ ఉగాది పచ్చడి కస్టర్డ్ సలాడ్ లో మరింత ఆర్గానిక్ కోసం నేను చియా సీడ్స్ నానబెట్టి ఇది కూడా వేస్తాను అనమాట. చూసారా, ఆర్గానిక్ అయిపోతే హెల్త్కి వెళ్ళిపోతే ట్రెడిషన్కి ట్రెడిషన్ అయిపోతుంది. సో ఉగాది పచ్చడిని ఇప్పుడు దేవుడికి పెట్టే కార్యక్రమం, పూజ చేసే కార్యక్రమం. పదండి. సో మా వాళ్ళు పూజ చేస్తున్నారు అనమాట. సీజన్కి మొదటి మ్యాంగో ఫస్ట్ దేవుడి దగ్గర పెడుతున్నాం అనమాట. అది అట్లా పెట్టాలి. సో ఇప్పుడు మేము చక్కగా అరిటాకు భోజనం చేస్తున్నాం అనమాట. అండ్ ఈరోజు మా ప్రసాదాలు కూడా చూపిస్తాం. పులిహోర, పోలెలు, గారెలు, ఉగాది పచ్చడి, సాంబార్, వైట్ రైస్, వంకాయ కర్రీ, పెరుగు. ఎంజాయ్ చేయడానికి మా ఫ్యామిలీ. అండ్ ఈ రెసిపీస్ అన్ని బై మై మమ్మీ. అండ్ ఈరోజు మా ఆయన వడ్డిస్తున్నాడు మాకు ఉగాది పచ్చడి. పూజ కూడా ఆయన చేయడం విశేషం. కమాన్, ఫస్ట్ ఉగాది పచ్చడి నువ్వే టేస్ట్ చేయడం, ఎందుకంటే మీ కొడుకులు కలిపి చేశారు కాబట్టి. మీ డాడీ సేఫ్ అయితే మనం తిందాం తర్వాత. అది బంకనే ఉంటుంది, గోందు కట్టిరా అంటారు దాన్ని. ఓకేనా? బాగా చేసావు శ్రేయస్. ఏ మరి శ్రీయానికి ఏ క్రెడిట్ పాపం. శ్రీయా నువ్వు కూడా బాగా కలిపావు శ్రీయా. నా భయం ఏంటంటే వాళ్ళని పొగిడితే రేపు వాళ్ళతో ఇక్కడ పని చేపిస్తారు. ఓ మొగుడు పిల్లలు అందరూ కలిసి పని చేసుకోవాలి ఇంట్లో. వంట అంటే ఆడోళ్ళు మాత్రమే చెయ్యాలి అని ఏం లేదు. ఎందుకు ఉంటది అబ్బా. చూద్దాంగా రేపు నువ్వు పెద్దగా నాకు ఎట్లా చేస్తావు. భోజనాలు అయిపోగానే గంట రెస్ట్ తీసుకొని ఇప్పుడు మా వాళ్ళు ఉగాది స్పెషల్ డిషెస్ చేస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన వంటల్ని ఇప్పుడు మేము ట్రై చేయబోతున్నాము. వైరల్ వంటల్స్. బై ద వే మా అక్క ఛానల్ వైరల్ వంటల్స్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి తెలంగాణ స్టైల్ రా వంటలు మీరు ఎప్పుడు చూడని యూనిక్ వంటలన్నీ కూడా తన ఛానల్లో ఉంటాయి. అండ్ ఇలా అప్పుడప్పుడు మేము ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఈ రోజు మేము ట్రై చేసేది మాత్రం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన వైరల్ వంటలు. నిజంగానే అలాంటివి వర్కౌట్ అవుతాయో ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి వర్కౌట్ అవుద్దా అనేది ఇప్పుడు మేము చూస్తున్నాం అనమాట. అందులో అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ కూలెంట్
కోకోనట్ జెల్లీ రెసిపీ అనమాట. ఇది చాలా ఈజీ, ఇంట్లో కిడ్స్ కూడా మేక్ చేసుకోవచ్చు. అందుకే నా పిల్లలతోనే తయారు చేపిస్తున్నాను ఇవాళ. లెట్స్ గో. కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 కొబ్బరి బోండాలు, ముఖ్యంగా కావాల్సింది అగర్ అగర్. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అగర్ అగర్ అంటే ఇది ఇలా ఉంటుంది అనమాట. చైనా గ్రాస్ అని కూడా అంటారు. ఇది ఒక 10 grams ప్యాకెట్ అనమాట ఒకటి. ఇది తక్కువ రేట్లోనే ఉంటుంది, 55 రూపాయలట. ఇదిగో ఈ అగర్ అగర్ని కట్ చేసుకొని ఇస్మే డాల్నా హై. ఎంత మెసేజ్ చేస్తే అదంతా నువ్వే కడగాలి తర్వాత. అరే ఏంట్రా ఇది? ఎవ్రీబడి గొబ్బియల్లా. నెక్స్ట్ ఇందులో వాటర్ వేయాలంట. అయ్యో కొబ్బరి నూనె. కమాన్ గైస్, వెరీ గుడ్. ఫస్ట్ ఒకటి తీయండి, దాన్ని లెంత్ని బట్టి ఇంకోటి చేద్దాం. వెరీ గుడ్. డ్రాప్ కూడా కింద పడకుండా పోయాను నువ్వు ఇప్పుడు. పెట్టిన అగర్ అగర్ని ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ అగర్ అగర్ కరగాలి, ఇందులో వేయాలి. బట్ నేను షుగర్ వేయను, షుగర్ స్వీట్నర్ వేస్తాను అనమాట. షుగర్ రీప్లేసర్ ఇది, అంటే ఎక్కువ క్యాలరీస్ లేకుండా. బాహుబలి, అమరేంద్ర బాహుబలి. ఎస్, గుడ్ బాయ్. తర్వాత దీంట్లో ఉన్న ఈ కోకోనట్ అన్ని నీట్గా స్పూన్తో తీయాలన్నమాట. తీసి పెట్టయితే నెక్స్ట్ అమరేంద్ర బాహుబలి నువ్వే కదా, నువ్వు రెస్ట్ తీసుకున్నా అన్న. పాపం ఒరిజినల్గా చేసింది వీడు, క్రెడిట్ వీడు కొట్టేసి. నువ్వే ఇప్పుడు అందుకే అది కూడా నువ్వే తీస్తావు. ఇది కరుగుతున్న క్రమంలో దీంట్లో షుగర్ కూడా వేయాలన్నమాట. అండ్ ఈ అగరగర్ ఇలా కరిగిపోయిన తర్వాత దాంట్లో కొబ్బరి నీళ్ళు వేయాలన్నమాట. కొంచెం వేడైంది, కొంచెం ఇలా పొగలు వస్తున్నాయి కదా కోకోనట్ వాటర్. స్టవ్ ఆపేసేసాను. అండ్ దీనిపైనుంచి ఇప్పుడు గార్నిషింగ్. ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అమాన్. ఎస్, కొన్ని కొబ్బరి ముక్కలు టేస్ట్ బాగుంటాయి కదా అని వేస్తున్నా. మేము ఊరికే బౌల్లో వేస్తున్నాం అనమాట అందం కోసం. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. 1/2 hour ఫ్రిడ్జ్లో పెడితే జల్లీ రెడీ అయిపోద్ది. 1/2 hour ఫ్రిజ్ ఇట్. అంటే చేయమంటే ఏం చేశాడంటే, అర్థం చేసుకున్నట్టున్నారు మీరు ఏం చేశాడు అంటే, మేము ఏదైనా పని చేస్తే దానికి రిజంబ్లెన్స్ ఉండాలన్నమాట. సిగ్గులేని ఏదవా తూ కమాన్. వావ్. ఇప్పుడు మా పిల్లల కోసం ఉగాది స్పెషల్ ఏంటంటే నేను అరేబియన్ పుడింగ్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ వైరల్ ఫుడ్ ఎప్పటి నుంచో చేద్దాము అని నోరూరుతుంది, కానీ ఇవాళ ఖాళీగా ఉన్నాం కాబట్టి మూడు కూడా వచ్చింది కాబట్టి ఇవాళ చేస్తున్నాను. సో ముందు ఏంటంటే బ్రెడ్ అనమాట. ఇలా తొక్కలన్నీ తీసి పెట్టుకోవాలి బ్రెడ్ది నీట్గా. తర్వాత దీనికి కావాల్సింది వెనీలా ఎసెన్స్, మిల్క్ మేడ్, ఫ్రెష్ క్రీము, కస్టర్డ్ పౌడరు, పాలుని ఫస్ట్ ఇలా వేడి చేసేసుకోవాలి. సో ముందుగా కొంచెం కస్టర్డ్ పౌడర్, ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకోవాలట. సో ఇలా కలుపుకున్న దీన్ని ఈ పాలలో వేద్దాం. సో దానికి సరిపడా షుగర్, నేను షుగర్ వాడను, దిస్ ఇస్ షుగర్ స్వీట్నర్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఇది చల్లారేదాకా వెయిట్ చేయాలి మనం. ఆలోపు ఏం చేస్తామంటే మనము మిగతాది రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒక లేయర్ బ్రెడ్ పెట్టుకోవాలి. అండ్ దీంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పిస్తాలు అండ్ బాదాంలు గ్రైండ్ చేస్తాను. నెక్స్ట్ అంటే ఒక బౌల్లో మిల్క్ మేడ్ ఒక 4 spoons, ఫ్రెష్ క్రీమ్ ఒక 4 spoons, ఎసెన్స్ ఒక 2 drops. అండ్ ఇప్పుడు ద రియల్ మేకింగ్ టైం. ఇదిగోండి అన్ని ఇక్కడే ఉన్నాయి. సో బ్రెడ్ లేయర్స్ రెడీగా ఉంది, కస్టర్డ్ రెడీగా ఉంది, డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి, మిక్చర్ రెడీగా ఉంది. అండ్ ఇది సాఫ్రాన్, ఇది ఆప్షనల్. నెక్స్ట్ ఈ లేయర్.
ఇట్స్ రెడీ. అండ్ దీన్ని రెఫ్రిజిరేటర్లో ఒక 2 hours పెడితే చల్లని అరేబియన్ పుడింగ్ రెడీ అంట. టేస్ట్ ఎలా ఉందో చేద్దాం. అండ్ ఇందాక చూపించాం కదా కొబ్బరి పువ్వు, స్ప్రౌటెడ్ కోకోనట్ అనేసి, దాని లోపల ఇదిగోండి కట్ చేస్తే ఓపెన్ చేస్తే ఇలా స్ప్రౌటెడ్ పువ్వు అయితే వచ్చింది. ఈ పువ్వు డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అండ్ కడుపులో ఉన్న చాలా రోగాలను తగ్గిస్తుంది, బాడీని బాగా కూల్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ హెల్దీ. అండ్ ఈ ఉగాది నుంచి మేము ఓన్లీ హెల్దీ వర్షన్స్, పండగకి కూడా హెల్దీ వర్షన్స్కి మారిపోదాం అనుకున్నాం అనమాట. అందుకే దీంతో చిన్నగా స్నాక్ ఐటమ్ లాగా ఇలా నీట్గా కట్ చేసుకున్న వీటిని కడిగేసి ఒక జార్లోకి తీసుకుంటాం. ఇదిగా షుగర్ రీప్లేసర్ 1 స్పూన్, 2 స్పూన్, 1 స్పూన్ చాలు, మీకు వేస్తున్నాం కాబట్టి. ఓకే. అండ్ ఇందులో కొద్దిగా ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా మిల్క్ మేడ్. ఇది ఆప్షనల్, ప్యూర్లీ ఆప్షనల్. మేము కొంచెం టేస్ట్ ఎక్కువ కావాలని వేసుకుంటున్నాం అంతే. కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఇది కూడా ఆప్షనల్. యాక్చువల్లీ బ్లెండ్ చేసేటప్పుడు ఐస్ వేస్తే బాగుంటుంది, బట్ మేము మాకు ఎలాగో 1 hour టైం ఉందని నేను ఐస్ వేయట్లేదు. బ్లెండ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాను. కొంచెం కోకోనట్ ఫ్లేవర్ కోసం కోకోనట్ వాటర్ కొన్ని యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఇది కూడా ప్యూర్లీ ఆప్షనల్. స్ప్రౌటెడ్ కోకోనట్ మిల్క్ షేక్ రెడీ. సో ఇవన్నీ కూడా మా ఆయన వచ్చాక టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము, ఎలా ఉంటాయో ఏంటో. సో ఎక్సైటెడ్. సో ఫైనలీ ఇదిగోండి మా జెల్లీ అయిపోయింది. పడదు. సో అగర్ వల్ల ఇది జెల్లీగా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా బాగుందో. అండ్ ఇది మా దాంట్లో కూడా జెల్లీ ఇలా ఫుల్ అయిపోయింది. చిన్న స్పూన్ ఏమంటే మాడిది ఇచ్చాడు, ఎట్లా తీయాలి? ఓకే. సో అట్లనా? థ్యాంక్ యూ. ఎస్, అండ్ వీ విల్ టేక్ అవుట్ ద జెల్లీ. ఏ వావ్, పర్లేదురా, ఇన్స్టాగ్రామ్లో కూడా సక్సెస్ అయింది. నిజంగా బాగుందా? బాగానే ఉంది. ఇట్స్ నైస్ ఓన్లీ. ఇది నేను ఒక పెళ్ళిలో స్నాక్ లాగా తిన్నా అనమాట. అప్పుడు నచ్చి నేను తిద్దాం అనుకున్నా. కొంచెం అగరగర తక్కువ వేసినా ఇంకా బాగుండేది. బట్ ఇట్స్ నైస్. ఓకే, మంచి కొబ్బరి స్వీట్, మంచి కడుపుకి చల్లగా. అండ్ నెక్స్ట్ ఇది, దీన్ని 3 layers పెట్టాం కాబట్టి. ఈ వావ్ వావ్, నైస్ పుడ్డింగ్. ఇది ఒక 1/2 hour 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా. మేము యాక్చువల్లీ 3 hours దాకా పెట్టినట్టున్నాం ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఆల్రెడీ. ఎస్, హ్యాపీ బర్త్డే టు యూ. సరిపోయిందా చక్కెర? క్రేజీ. ఇదిగోండి 3 layers మెత్తగా అయిపోయి మధ్యలో ఉన్న క్రీమ్ గీమ్ అంతా పెట్టి. ఇది మా ఆయన కోసం చేసిన, కష్టపడి చేసిన స్ప్రౌటెడ్ కోకోనట్ జ్యూస్ దానికి ఇస్తున్నా. టేక్ ఇట్. అంటే చిన్న మగ్గులో ఒకటే మగ్గు తాగమన్నాడు అనమాట డాక్టర్, అందుకే చిన్న మగ్గులో ఇచ్చాము. ఓకే, ఎనీవేస్ అలా ఎంజాయ్ చేసాం మేము ఈసారి ఉగాది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా రెసిపీస్ ఎవరైనా మీరు ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగున్నాయి. అండ్ హ్యాపీ ఉగాది మీ అందరికీ మరొకసారి. హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్. బాయ్.